లేవికాండం మొదటి అధ్యాయము 14వ వచనము, అలాగే కొత్త నిబంధన వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. అతడు పక్షి జాతి నుంచి ఏమన్నా మీరు తీసుకొని రావాలి అర్పించుటకు అని అంటే తెల్లగువ్వలను ఓకే మా. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. ఎవరు మొదట్లో తీస్తారో చదవండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే పావురం వలె దిగి వచ్చుట చూచేదను. ఎవరు చూశారు? బాప్తిజం ఇచ్చే యోహాన్కి అది కనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చుట. ఇప్పుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 వాక్య భాగాలను మనం చదువుకున్నాం. కామన్ గా సామాన్యంగా కనిపించింది ఏంటి చెప్పండి? పావురం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. వీళ్ళందరూ కూడా ఈ లంచ్ టైంలో వాళ్ళ ఆఫీస్ చేంబర్స్లో రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు వరకు మా పాటల చేత మిమ్మల్ని ఆరాధించున్నాం. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు శరీర స్వభావం కలవారు కారు. ఎప్పుడు మనం క్రైస్తవులం అవుతామో, యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, నా జీవితంలో ప్రభువా వచ్చి ప్రభుగా నువ్వు పరిపాలించని చెప్తామో, ఆయన భౌతికంగా వచ్చి మన హృదయంలో నివసిస్తాడండి? లేదు, భౌతికంగా రావడానికి వీలవుతుందా? ఆత్మరూపిగా వస్తాడు. సో క్రీస్తు ఆత్మ అంటే అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ. జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రీస్తు ఆత్మ ఉంది అని అంటే కొన్ని పోలికలు మనలో ఉండాలి. క్రీస్తు ఆత్మ దేంతో పోల్చబడింది? పరిశుద్ధాత్మ దేంతో పోల్చబడాడు? లేఖనంలో పావురంతో పోల్చబడుట మనము చూస్తున్నాం. సో పావురంలో కొన్ని ప్రత్యేకమైన గుణములు ఉన్నాయి, ప్రత్యేకమైన విషయాలు మనము గమనించవచ్చు. ఈరోజు నేను ఇక్కడ రైమింగ్ వర్డ్స్ వాడుతున్నా చూడండి. ప్యూరిటీ, అఫెబిలిటీ, కమ్యూనిటీ అండ్ అజిలిటీ అన్నీ కూడా రైమింగ్ వర్డ్స్, వైతో ఎండ్ అయ్యే వర్డ్స్. నేను చివరిలో మరి అడుగుతాను, మన వాడిన సబెడింగ్స్ ఏంటో మీరు చెప్పగలగాలి. పావురము అని అంటే డావ్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు, పిజన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పావురంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఏంటి అని చూస్తే మొదటిగా ప్యూరిటీ. అపవిత్రమైన దాని జోలికి పావురం ఎప్పుడు వెళ్ళదు. అది పవిత్రమైన పక్షి కాబట్టి పక్షి జాతి నుంచి మీరేమన్నా బలి ఇవ్వాలని కోరుకుంటే దేవుడు మీరు దేన్ని తీసుకురామంటున్నాడమ్మా? పావురంనే తీసుకురామంటున్నాడు, కానీ కాకిని తీసుకురామంటున్నాడా? గద్దను తీసుకురామంటున్నాడా? లేదు, పావురమే మీరు తీసుకొని రావాలి. ఎందుకంటే పక్షి జాతిలో దీనంత పవిత్రమైనది వేరేది కూడా లేదు. ఇంకొక విషయం కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒకసారి లేవికాండం 12వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదామా? లేవికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఒక యూదురాలు ఆమె ఒక శిశువుని కన్న తర్వాత ఆమె పవిత్రపరచుకోవాలి అని అంటే సామాన్యంగా గొర్రె తీసుకొని రావాలి, గొర్రెను అర్పించాలి ఆలయంలో.
కానీ గొర్రె తీసుకురావడానికి స్తోమత లేకుండా ఉంటే ఏం తీసుకురావాలంట? పావురంని తీసుకొని రావాలి. చదవండి అమ్మా, 12వ అధ్యాయం 8వ వచనం. పావురంని తీసుకొని రావాలి. మనము లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి కూడా మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత మరియా యోసేపు ఏం తీసుకొని వెళ్తున్నారు? మా ఆలయంకి పావురం తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి. చదవండి అమ్మా. మోషే ధర్మశాస్త్రం అంటే లెవికాండం 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా లెవికాండం 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యెరూషలేంకి తీసుకొని వెళ్ళారు. అంటే మనం పావురం గురించే ధ్యానిస్తున్నాము, కానీ పాఠం లోపల ఇంకొక పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యోసేపు మరియా పేదరికంలో ఉన్న వాళ్ళు అనే మాట మనకి అర్థమవుతుంది. గొర్రె పిల్ల తీసుకురావడానికి స్తోమత లేకుండా ఉంటేనే పావురంని తీసుకొని రావాలి. వీళ్ళు గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళట్లేదు, పావురంని తీసుకొని వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? స్తోమత లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శ్రేష్టత మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎవరికన్నా తల్లిదండ్రులని ఎన్నుకోవడానికి అవకాశం ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. మనకందరు కూడా దేవుడు అవకాశం ఇస్తే తల్లిదండ్రులను ఎన్నుకోదానికి నేను అవకాశం ఇస్తున్నానంటే, అదాని ఇల్లు కావాలి ప్రభువా, అంబానీ ఇల్లు కావాలి ప్రభువా అని కోరుకుంటాం కావచ్చు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచే ఏసీ వాతావరణంలో మనము పెరుగుతాం, సౌకర్యాలు ఉన్న వాతావరణంలో మనము పెరుగుతాం. కానీ ఒడ్లవాడు కుటుంబంని ప్రభువారు ఎన్నుకున్నారు. ఆయన తగ్గింపు చూడండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ తగ్గింపు మనలో ఉందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పావురంలో తగ్గింపు ఉంటుందనే మాట నేను తర్వాత మీతో పంచుకోబోతున్నాను. జాగ్రత్త వినండి. అఫబిలిటీ కింద పావురము ఎంత సాత్వికం కలిగి ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. అయితే జాగ్రత్తగా వినండి, మాట లోపల ఇంకొక మాట ఏమనంటే, జ్ఞానిలు క్రిస్మస్ దినంన రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞానిలు వచ్చి ఉంటే వాళ్ళు బంగారం ఇచ్చారండి. బంగారం ఇస్తే గొర్రెపిల్ల కొనడానికి స్తోమత ఉండదా? ఉంటుంది. దాని అర్థం ఏంటి? వీళ్ళు అప్పటికే యెరూషలేంకి వెళ్ళి అన్ని ఆచారాలు ముగించేసి వచ్చేసారిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానిలు వచ్చారు, కానీ పక్షపాయిలో ఉన్నప్పుడు రాలేదు. సారీ, పశువుల పాకలు ఉన్నప్పుడు రాలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మాట లోపల మాట. ఎందుకంటే క్రిస్మస్ కిట్ అనగానే వెంటనే జ్ఞానీలు అని చూపిస్తారు మనోళ్ళు. జ్ఞానీలు ఉంటేనే ఆడ డ్రామా ఉంటుంది. సో వాక్యం మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చదువుదామా? వాళ్ళు పశువుల పాక లోపల వచ్చిరా, లేకపోతే వాళ్ళ ఎక్కడ మరియా యోసేపు గృహంలో ఉన్నారో అక్కడ వచ్చిరా? ఒకసారి తీయండమ్మా. 2వ అధ్యాయము 10వ వచనం మత్తయి సువార్త. ఇంటిలోనికి వచ్చి పశువుల పాకకు వచ్చిరాని ఉందా? ఇంటి లోపల వచ్చిరాని ఉందా? ఇంటి లోపల. ఏమంటే వాళ్ళు క్రిస్మస్ దినంన రాలేదు. క్రిస్మస్ దినంన వాళ్ళకి ఆ నక్షత్రము అక్కడ కనిపించింది, ప్రయాణం ప్రారంభం చేసింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బైబిల్ మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికి అర్థమవుతుందా? ఎందుకంటే ఏ దినము జ్ఞానిలు వచ్చిరో, యేసుక్రీస్తు ప్రభువుని పూజించిరో, ఆ బహుమానాలు ఇచ్చిరో, ఆ దినమే దేవదూత వచ్చి ఏమని అంటున్నది అంటే, నువ్వు శిశువుని మరియాని తీసుకొని ఐగుప్తుకి పారిపో, ఎందుకంటే హేరోదు శిశువులను చంపుటకు ప్రయత్నించబోతున్నాడు, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే, వాళ్ళు క్రిస్మస్ దినమే ఐగుప్తుకి పారిపోతే 40 రోజుల తర్వాత మరి యెరూషలేం ఆలయంకి వెళ్ళి పావురాలు అర్పిస్తారా? అడుగుతున్నాం మిమ్మల్ని.
ఐగుప్తులు ఉన్న వాళ్ళు మరి యెరూషలేంలో కనిపిస్తారా? ప్లీజ్ అండర్స్టాండ్, బైబిల్ మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాస్ మీరు ప్లీజ్ క్రిస్మస్ డ్రామాస్ బట్టి జ్ఞానిలో చిరి క్రిస్మస్ దినంన అని మీరు ఏమీ అనుకోకండి. ఓకే, బైబిల్ మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు వచ్చిరి కానీ క్రిస్మస్ దినంన రాలేదు, కొన్ని రోజుల తర్వాత వచ్చిరి. దాంట్లోపల ఆ సమయంలో వీళ్ళు యెరూషలేంకి వెళ్ళారు, అక్కడ బలిలు అర్పించి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు గృహంలో ఉన్నారు, పశువుల పాకలో లేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పావురము పవిత్రమైనది, అందుకే దేవుడు బలిగా దాన్ని కోరుకుంటున్నాడు. ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుదాము. ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం. పావురం ఎంత పవిత్రమైనది అనేది మనము అర్థం చేసుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం. నీళ్లు తగ్గిపోతున్నాయి, పరిస్థితి ఎలాగుంది అని కాకిని పంపిస్తున్నాడు. కాకి దగ్గర ద్వారా మనకి ఏమైనా కబురు వస్తుందేమో అని. తిరిగి రావట్లేదు కానీ అక్కడే తిరుగుతున్నదంట కాకి. పావురం నిడిచిపెట్టాను. కాకిని పంపించాను, కాకి తిరిగి రావట్లేదు కానీ పావురం తిరిగి వస్తున్నది. ఎందుకు కాకి తిరిగి రావట్లేదు? శవాలు కనిపిస్తున్నాయి, బిర్యానీ దొరుకుతున్నది కాకి, ఎందుకు తిరిగి వస్తుంది? మంచి దొరికింది, 5 స్టార్ భోజనం అని మంచిగా కూర్చొని చనిపోయిన జంతువులు మనుషుల మాంసంని తినటము అది స్టార్ట్ చేసింది. కానీ అపవిత్రమైన దాన్ని ఇది ముట్టుకోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పావురము అపవిత్రమైన దాన్ని ముట్టుకోదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే మనము లెవికాండం, సంఖ్యాకాండం చదివితే యూదులు ఎవరన్నా చనిపోయిన శరీరంని ముడితే వాళ్ళని మరి పవిత్రపరచుకోవాలి. అందుకే మనం బరియల్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా సరే స్నానం చేసిన తర్వాతనే మనం వేరే కార్యములు చేస్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ మనం దాని పవిత్రతని మనము చూస్తున్నాం. అయితే ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది, అదేంటంటే పావురము ఏవియన్ సైంటిస్ట్ అంటే బర్డ్స్ గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చూశారు అని అంటే, పావురము జీవిత స్వామిని ఒకటి ఎన్నుకుంటే, లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్ పట్ల జీవితాంతం నమ్మకంగా ఉంటుంది. దేవుడు మనం గమనిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం 24వ వచనము, ఆదామవని సృష్టించి వాళ్ళని భార్యాభర్తలుగా జతపరచడం మనము చూస్తున్నాం. ఒక ఆదాం కొరకు 10 అవ్వలు సృష్టించాడమా దేవుడు? ఒక అవ్వమ్మ కొరకు 10 ఆదాములను సృష్టించాడా? లేదు. ఒకరి కొరకు సృష్టించి మీరు ఇప్పుడు ఏక శరీరము అని చెప్పి ఉన్నాడు. సో పావురం, మీరు బర్డ్ సైంటిస్ట్ రీసెర్చ్ ఫైండింగ్స్ చూడండి, దాంట్లో ఏమని ఉంటుంది అంటే, ఒక పావురం లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకుంటే జీవితాంతము నమ్మకంగా ఆ లైఫ్ పార్ట్నర్ పట్ల ఉంటుంది. ఇంకొక పావురం వైపు అది చూడదు. అందుకే నాయకులు, సంఘంలో ఉన్న నాయకులు వాళ్ళు వేరే క్రైస్తవులకి మాదిరి అయి ఉండాలి. సో ఒక క్రైస్తవ నాయకుల్లో ఏమేం గుణములు ఉండాలి అని పౌలు భక్తుడు చక్కగా వర్ణిస్తున్నాడు. ఒకసారి తీయండమా, 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏమై ఉండాలి, ఒక నాయకుల్లో ఏమేం గుణములు ఉండాలి? 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చేసి చదవండి. సో కాపరిగా ఎవరు ఎంచబడుతున్నారో, అలాగే ఎవరు సంఘ పెద్దలుగా ఎంచబడుతున్నారో వాళ్ళలో ఏం గుణములు ఉండాలి అని పౌలు భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు. చదవమ్మా. నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏకపత్ని పురుషుడు. సో ఆది కాండంలో మనం చదివితే వరదల తర్వాత అదంతా కూడా పాపులేషన్ అంతా కూడా తక్కువ ఉండింది కాబట్టి దేవుడు కొన్ని విషయాలు అనుమతించాడు. కానీ కొత్త నిబంధనకు వస్తే ఏం కోరుకుంటున్నాడమ్మా? ఈదేన్ తోటలో దేవుడు ఏ సూత్రము నియమించాడో ఆ సూత్రమే అందరూ పాటించాలి.
ఒక ఆదాం కొరకు ఎన్ని అవ్వాలని సృష్టించాడు? ఒక అవ్వని సృష్టించాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పావురము ఈజ్ అ ప్యూర్ బర్డ్. సో ఈ యేసు ఆత్మ మీలో లేకుండా ఉంటే మీరు క్రైస్తవులు కారు అని లేఖనము సెలవిస్తుంది. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. సో పవిత్రత విషయంలో మనల్ని పరీక్షించుకుందాం. మనము యేసు ఆత్మ కలిగి ఉంటే మరి ఈ పవిత్రత ఆటోమేటిక్గా స్వాభావికంగా మనలో ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనమందరం కూడా మొదటి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు కడబడి ఆదాం స్వభావం మనలో జన్మిస్తున్నది. సో కడబడి ఆదాం స్వభావం మనలో జన్మిస్తున్నది అని అంటే పావురం లాంటి పవిత్రత మనలో ఉంటుంది. అందుకే యేసులో మనం ఎప్పుడు నాటబడి ఉండాలి. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ప్రభువారు ఏమంటున్నారు? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాలో నివసించాలి, నేను మీలో నివసించాలి, లేకపోతే మీ వలన పవిత్రమైన జీవితం జీవించుటకు వీలుండదు అని అంటున్నారు. ఒకసారి చదవండి అమ్మా. నేను నిజమైన ద్రాక్షావళిని. మా 5వ వచనంకి వచ్చేయండి అమ్మా. వాడు బహుగా ఫలించు. లేకుంటే ఏమవుతుందంట? వేరుగా ఉండి మీరు పవిత్రమైన జీవితము జీవించలేరు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పావురం గుణము ఆయన ఆత్మ మనలో పుట్టిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఇంగ్లీష్లో ఒక మంచి సెంటెన్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ సెంటెన్స్ చదివితే, ఫస్ట్ హాఫ్ చదివితే మీకు కన్ఫ్యూషన్ కలుగుతుంది. ఏమని రాస్తాడు అని అంటే, క్రిస్టియానిటీ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అని రాస్తాడు. ఇదేంట్రా ఇంత పెద్ద భక్తుడు ఇలాగ రాస్తున్నాడు, క్రైస్తవత్వం నా బాధ్యత కాదని ఎందుకు రాస్తున్నాడు అని ఎవరికన్నా డౌట్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ రాస్తాడు. ఫస్ట్ ఏమని రాసిండు? క్రిస్టియానిటీ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ బట్ రాదర్ ఇట్ ఈస్ మై రెస్పాన్స్ టు హిజ్ ఎబిలిటీ అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చే శక్తికి నా స్పందననే క్రైస్తవత్వం. నేను స్పందించాలి ఆయన ఇచ్చే పవిత్రతకి, నేను స్పందించాలి ఆయన ఇచ్చే శక్తికి, నేను స్పందించి ఆయనని నా జీవితంలో అంగీకరించాలి. ప్రభువా, నాలో ఏ మంచితనము నీతియు లేదు, నువ్వు నాలో వచ్చి నివసించు అన్నప్పుడు అప్పుడు మన వలన పవిత్రమైన జీవితం, దేవుణ్ణి సంతోషపరిచే జీవితము జీవించుటకు శక్తి అనేది వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ పావురంలో మనం చూసింది ఏంటమ్మా? ప్యూరిటీ. అఫబిలిటీ అని అంటే చాలా జెంట్లు, దయాలత్వం, కైండ్నెస్ మనకి కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఫలము అనే వివరాలు ఎక్కడున్నాయమ్మా? ఒకసారి తీయండి. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనం. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 చదవండి అమ్మా. ఆత్మ ఫలం ఏమనగా, నా ఫింగర్స్ చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, కైండ్నెస్, జెంటిల్నెస్, మంచితనము, విశ్వాసము, సాత్వికము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశానిగా ఈ దయాలత్వము, ఈ సాత్వికం విషయంలో మరి బర్డ్ సైంటిస్ట్ ఏం చేశారు తెలుసా? ఎందుకు పావురాలు ఎప్పుడు కొట్లాడుకో? ఇప్పుడు 2 కాకిల మధ్యన ఆహారం వేయండి, 2 పొడుచుకుంటాయి నాదే నాదే అని. కానీ 2 పావురాల మధ్యన ఆహారం వేయండి, ఒకటి తప్పుకొని నువ్వు తిను అని అంటది. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది? మా బయోలాజికల్గా దానికి రీజన్ కనుక్కున్నారు. మనకందరు కూడా తెలుసు, మనకు కూడా ఎలిమెంటరీ ట్రాక్ట్ అనేది ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఉంటుంది. ఇది ఈసోఫిగస్ అని అంటారు, థ్రోట్ అని అంటారు, కింద వస్తే స్టమక్, ఇట్ సైడ్ లివర్ ఉంటుంది, లివర్ మీద గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఓకే, గాల్ బ్లాడరు ఏం సిక్రీట్ చేస్తుంది అని అంటే బైల్ అనే ఒక కెమికల్ని అది సిక్రీట్ చేస్తుంది. అది మనకి ఓకే. కానీ ఎక్కువగా సిక్రీట్ ఎప్పుడైతుంది బైల్ అని అంటే ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు చాలా కోపం వచ్చి ఎవరినో చంపాలని అనిపిస్తుందో, కొట్టాలని అనిపిస్తుందో, అప్పుడు ఎవరి శరీరంలో బ్లడ్ తీసి మీరు ఆ బైల్ కంటెంట్ చూడండి, చాలా ఎక్కువగా ఉంటుంది. సో బైల్ దేని వలన సిక్రీట్ అవుతున్నది? బాడీలో గాల్ బ్లాడర్ వలన సిక్రీట్ అవుతున్నది. మీరు పావురంని డిసెక్ట్ చేసి దాని అనాటమీ చూడండి, దాంట్లో గాల్ బ్లాడర్ కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
పావురంలో గాల్ బ్లాడరు కనిపించదు. గాల్ బ్లాడర్ లేనిది బయలు ఎట్లా సీక్రెట్ అవుతుంది? బయలు ఎట్లా సృష్టింపబడుతుంది? లోపల బయలు లేనిది ఎక్కడ కోపం వస్తుంది దానికి? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు దాన్ని అలాగా సృష్టించాడు. అందుకే సమాధానంకి గుర్తు అని అనగానే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆఫీస్కి మీరు వెళ్తే పావురము ఫస్ట్ గేట్ దగ్గర కనిపిస్తుంది. ఓలివ ఆకు పెట్టుకొని నోట్లో అది ఎగరటం మనము చూస్తాం. ఓకే, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ యుఎన్ఓ వాళ్ళు చేసిన ఒక పొరపాటు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మనకందరు కూడా తెలుసు, చాలా పరిచితమైన వాక్య భాగం, నేను చదివించట్లేదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం. వేళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువు లోకంని పరిపాలించే సమయంలో సమాధానం అన్ని చోట్లలో వ్యాపించును. ఎంత సమాధానం ఉంటుంది అని అంటే, ఇంకా దేశంలో ఆయుధాలు తయారు చేయటకు డబ్బులు ఖర్చు పెట్టరు, కానీ ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారంట. బడ్జెట్ ఎందుకు మాకు? డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ బట్టి ఎక్కడ చూసినా సమాధానం. పాకిస్తాన్ అటాక్ చేయట్లేదు నన్ను, చైనా అటాక్ చేస్తలేదు, ఎందుకు నేను 280 crores డిఫెన్స్ బడ్జెట్కి పెట్టాలి? దాని బదులు నేను వ్యవసాయ వస్తువుల కొరకు నేను ఖర్చు పెడితే వ్యవసాయం ఎక్కువ చేయొచ్చు, ఆహారం ఎక్కువ పండించవచ్చు, ప్రజలకు ఎక్కువ ఆహారం అందించవచ్చు అని ప్రతి ప్రభుత్వము నిర్ణయము తీసుకుంటుంది. సో ఇదే మాటలు యుఎన్ఓలో ఉంటుంది. దే షాల్ కన్వర్ట్ దేర్ స్వోర్డ్స్ ఇంటూ ప్రూనింగ్ హుక్స్ అండ్ స్పియర్స్ ఇంటూ ప్లౌషేర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నేను తెలుగులో చెప్తున్నాను. ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా మార్చుట, ఆ సెంటెన్స్ ఉంటుంది, కానీ ఒక మెయిన్ దాంట్లో మిస్ అవుతుంది యుఎన్ఓలో. ఏం తెలుసా? ఇదే ఉంటుంది, దే షాల్ కన్వర్ట్ దేర్ స్వోర్డ్స్ ఇంటూ ప్లౌషేర్స్ అండ్ స్పియర్స్ ఇంటూ ప్రూనింగ్ హుక్స్ అని ఉంటుంది, కానీ మెయిన్ ఇంపార్టెంట్ అది మిస్ అవుతుంది. వెన్ ద లార్డ్ రెయిన్స్, ప్రభు పరిపాలించే అప్పుడు. యుఎన్ఓ ఏమైనా సక్సీడ్ చేసిందా సమాధానం తీసుకురావడానికి? ప్రపంచంలో అడుగుతున్నా మిమ్మల్ని. ఇరాన్లో బాంబులు పడుతున్నాయి, ఇజ్రాయెల్లో బాంబులు పడుతున్నాయి, అమెరికా యుద్ధము, అది ఇది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏమైనా సాధించగలిగిందా? సాధించలేదు. బట్ వెన్ ద లార్డ్ రెయిన్స్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యుఎన్ఓ ముందు పావురంని కూడా పెడతారు, కానీ మెయిన్ పావురంలో ఉన్న శ్రేష్టత మనకి అర్థం కావాలి. అందుకే పావురం గురించి ఇంకొక చోటలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. 10వ అధ్యాయం 16వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. తోడేళ్ళు మధ్యన నేను మిమ్మల్ని స్వార్థికులుగా పంపిస్తున్నా అంటున్నారు ప్రభువారు. ఎవరి మధ్యన? ప్రజలు, చాలా భయంకరమైన ప్రజలు. ఎటువంటి ప్రజలు అంట? తోడేళ్ళు లాంటి వాళ్ళు. అయితే మీరు ఎలాగుండాలంట వాళ్ళ మధ్యలో? దేని వలె వివేకము? సర్పం వలె వివేకము, పావురం వలె నిష్కపటంగా ఉండు. ఇక్కడ సర్పం ఎక్కడి నుంచి వచ్చిందండి పిక్చర్లో? సర్పం వలె వివేకం చూపించండి, పావురం వలె నిష్కపటంగా. ఇప్పుడు దీని అర్థం ఏంటి? రెండు గుణములు కలిసి ఉండగలుగుతాయా? సామాన్యంగా ఒక వ్యక్తిలో ఉండడానికి వీలు ఉండదు, కానీ ప్రభువారు ఎందుకు ఈ మాటలు వాడుతున్నారు? సర్పం వలె వివేకము అని అంటే, సర్పము వేరే జంతువుల వలె కాలు వాడుకొని నడవదు, పాగుతూ ఉంటుంది. అవునా? మీరు ఏ ఫారెస్ట్ కన్నా వెళ్ళండి, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నా, ఏ పెద్ద అడవి అన్నా, చిన్న అడవి అన్నా, పావురము బర్రెల చేత తొక్కబడుట ఆర్ ఏనుగుల చేత తొక్కబడుట మీకు కనిపించదు. ఎందుకంటే ఎక్కువగా ఏది తొక్కబడుటకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఇదే, ఎందుకంటే ఇది పాగుతూ వెళ్తుంటుంది. అవునా కదా? సో బర్రెల చేత తొక్కబడుటకు ఆస్కారం ఉంటుంది, ఏనుగుల చేత తొక్కబడుటకు ఆస్కారం ఉంటుంది. కానీ ఇది పాగుతూ వెళ్తున్నది కాబట్టి దూరం నుంచి బర్రెల గుంపు వస్తున్నది, ఏనుగుల గుంపు వస్తున్నది అనేది గ్రౌండ్ వైబ్రేషన్స్ వలన ఇది తెలుసుకుంటుంది. కాళ్ళ మీద నడుస్తే మీకు వైబ్రేషన్స్ తెలియదు. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? అది పాగుతూ వెళ్తున్నది కాబట్టి గ్రౌండ్ కొంచెం షేక్ అవటం దూరం నుంచి అది దానికి తెలిసిపోతుంది, వెళ్ళి పుట్టలో దాక్కుంటుంది, అందుకే తొక్కబడదు. సో పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె వివేకంగా అంటే, మీ శత్రువులు మీకు విరోధంగా ఏమైనా ప్లాన్ చేసినప్పుడు మిమ్మల్ని చంపుటకు అక్కడి నుంచి మీరు పారిపోండి, జాగ్రత్తలు పాటించండి. కానీ పావురం వలె మీరు ఉండండి, తిరిగి వాళ్ళని చంపుటకు ప్రయత్నించకండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ గెటింగ్ ద పాయింట్?
సర్పం వల్లే వివేకం చూపించండి, కానీ పావురం వల్లే నిష్కపటం అంటే దాని అర్థం ఏంటి? ఎవరు మీకు విరోధంగా ప్లాన్ వేస్తున్నారో, మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని చంపడానికి మీరు ప్లాన్ చేయకండి. అది దేవుని చేతిలో ఇచ్చిపెట్టేయండి. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? పగ తీర్చుకుంటుట నా పని. అందుకే అపోస్తుల బిహేవియర్ మనం చూస్తే, వాళ్ళ ప్రవర్తన మనం చూస్తే, ఎవరైనా వాళ్ళని చంపటకు ప్రయత్నిస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు, జాగ్రత్తలు పాటిస్తారే కానీ మరి వాళ్ళని చంపే వాళ్ళని చంపుటకు ప్రయత్నించారు వీళ్ళు. ఒకసారి ఒక వాక్య భాగం చదువుదామా? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 23 నుంచి 25 చదవండమ్మా. పౌలు భక్తుడు పరిచర్య గొప్పగా వ్యాపించే సమయంలో యూదుల నాయకులు అనుకున్నారంట పౌల్ని చంపాలని. సో పౌలు తిరిగి వాళ్ళని చంపాలని కోరుకుంటలేడు, కానీ ఎలాగ తప్పించుకొని వెళ్ళిపోయాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 23వ వచనం 25వ వచనం అమ్మా. యూదులు చంపాలని కోరుకున్నారంట. కాచుకొని ఉండిరి. గోడ నుంచి గంపలో పెట్టి దింపిరి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, పౌలు భక్తుడు ఆయన వివేకం వాడి ప్రాణ ఆపద నుంచి పారిపోతున్నాడా, లేకపోతే ఎవరు ఆయనను చంపుటకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి హాని కలిగించాలని కోరుకుంటున్నాడా? అడుగుతున్నాం మిమ్మల్ని. పారిపోవాలి, అంతేగాని తిరిగి దెబ్బ కొట్టాలని పౌలు భక్తునికి కోరిక లేనే లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే పావురం వలె నిష్కపటం, పావురం వలె నిష్కపటం. అది దెబ్బకి దెబ్బ కొట్టదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎక్కడ జెంటిల్నెస్ ఉంటుందో, జాగ్రత్త వినండి, ఎక్కడ దయాలత్వం ఉంటుందో అక్కడ కమ్యూనిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. నేనే గొప్ప నేనే గొప్ప అని అనుకుంటే ఏమొస్తుందమ్మా? ఒక గుంపులో డివిజన్స్ వచ్చేస్తాయి. అవునా కాదా? యూనిటీ ఉండదు. కానీ తగ్గింపు ఉంటే ఒక గ్రూప్లో యూనిటీ ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకు పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు. రాస్తూ ఒక భాగంలో ఏమంటాడు అని అంటే, మీరు యేసు మనసు కలిగి ఉండుడి, ఒకరిని ఒకరికంటే యోగ్యులుగా ఎంచుడి. ఎందుకు రాయాల్సి వచ్చింది అది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెనకాల ఉన్న కారణం ఏంటి? ఫిలిప్పీ సంఘంని స్థాపించింది పౌలు భక్తుడే. మనకందరు కూడా తెలుసు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు శీల లుదియాతో ప్రారంభము చేస్తారు. అక్కడ లుదియా కుటుంబం మొదటిగా రక్షణ పొందుతున్నది, దాని తర్వాత వేరే వాళ్ళు రక్షణ పొందుతున్నారు, దాని తర్వాత వీళ్ళు శ్రమలకి గురి అవుతున్నారు, అక్కడి నుంచి తెసలోనికా పట్టణంకి వెళ్ళిపోతున్నారు. కానీ ఫిలిప్పీ సంఘం స్థాపించింది ఎవరు? పౌలు భక్తుడు. ఎప్పుడు ఫిలిప్పీ సంఘంకి తెలిసిందో పౌలు భక్తుడు ఇప్పుడు చెరలో ఉన్నాడు. ఎటువంటి చెర అది? హౌస్ అరెస్ట్. అదేంటి? హౌస్ అరెస్ట్. హౌస్ అరెస్ట్ అంటే సంఖ్యలతో బంధింపబడటం కాదు, ఒక ఇంటి లోపలే ఉండాలి. ఆయనకు ఎవరైనా సాయం చేయాలి, వంట చేసి ఇవ్వాలంటే కూడా వచ్చి వంట చేసి ఇవ్వచ్చు. ఫిలిప్పీ సంఘంలో వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, మన సంఘ సభ్యుడు ఒకడు వెళ్ళి పౌలు భక్తుడికి ఆయన చెరలో ఉన్నప్పుడు సాయము చేయాలి. ఎవరిని పంపించారు? ఎపాఫ్రాడిటస్ అనే ఒక వ్యక్తిని, ఫిలిప్పీ సంఘంకి చెందిన వ్యక్తిని పంపించారు. ఒకసారి చదువుదామా? ఇప్పుడు ఈ పత్రిక ఆయనతోనే ఇచ్చి పంపిస్తున్నాడు, ఎపాఫ్రాడిటస్ తోనే ఇచ్చి పంపిస్తున్నాడు. 2వ అధ్యాయము 22వ వచనం చదవండి అమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎపాఫ్రాడిటస్ గురించి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆయనని మీ దగ్గర పంపిస్తున్నాను. ఎంతో నాకు సేవ చేశాడు. ఆయన పేరు ముందు వచనం చదవండి అమ్మా. ఎపాఫ్రాడిటస్ 20వ వచనం. మీరు పంపించిన దూత ఎపాఫ్రాడిటస్. చదవండి. రెండో అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి అమ్మా. అమ్మా 25లో చదవండి.
ఉమ్. మీ దూత అంటే మీరు పంపించిన దూత, మీ ఫిలిప్పీ సంఘంకి చెందిన దూత. ఇప్పుడు ఆయన వచ్చి సాయం చేశాడు, ఎన్నో విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు పౌలు భక్తుడికి. ఈ పత్రిక ఇచ్చి పంపిస్తున్నాడు. జాగ్రత్త వినండి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త విని జవాబు ఇవ్వండి. ఎప్పుడు ఎపాఫ్రోడిటస్ ఫిలిప్పీ సంఘం నుంచి వచ్చాడో ఆత్మిక తండ్రి ఎవరు ఫిలిప్పీ సంఘంకి? పౌలు భక్తుడు. రాగానే అడగడా పౌలు భక్తుడు ఎలాగుంది సంఘం, క్షేమంగా ఉందా, ప్రేమ విషయంలో, నిరీక్షణ విషయంలో, విశ్వాసం విషయంలో ఎదుగుతున్నదా, ఆత్మికంగా ఎదుగుతున్నారా? అడగడా? అడుగుతాడు. అడిగితే ఎపాఫ్రోడిటస్ ఏం జవాబు ఇచ్చాడు? బాగానే ఉంది పౌలు గారు, కానీ కొంచెం మందిలో గర్వం మాకు కనిపిస్తున్నది, మేమే గొప్ప అనుకుంటున్నారు, అందుకు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. ఇంకా ఇద్దరు స్త్రీలు, ఎవరు వాళ్ళు? యువడియస్, సింటెక్. ఇద్దరు టాకింగ్ టర్మ్స్ లో కూడా లేరు, ఇద్దరి మధ్యన గొడవలు వచ్చేసినాయి. ఈయనకి చెరలోండి ఎక్కడి నుంచి న్యూస్ వచ్చింది? ఎపాఫ్రోడిటస్ ద్వారా. ఒకసారి తీయండి, 4వ అధ్యాయం 3వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇద్దరు స్త్రీల గురించి చెప్తాడు. సాయం చేయండి, ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని రండి. వాళ్ళ పేరేంటి? ముందున్న వచనం చదవండి అమ్మా. యువడేసు, సింటెక్. బతుమలాడుచున్నాను ఏమని? సమాధానము పడండి, ఏక మనసు కలిగి ఉండండి. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటలేరు, ఇద్దరి మధ్యన ఏమొచ్చింది? కలవరం వచ్చింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నీకు అర్థమవుతుందా ఎందుకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాయబడింది? సో యేసు మనసు కలిగి ఉంటే ఏముంటుందమ్మా? ఏకత్వం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ గుణం మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని కూడా మనము వాడుకోవాలి. ఇప్పుడు యూడెస్, సింటెక్ మారుమనస్సు లేని వాళ్ళు క్రైస్తవులే, పౌలు పరిచర్యలో కూడా సాయం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్నాడు, కానీ ఆయన శక్తి మీద వాళ్ళ ఆధారం పడట్లేదు. ఆ శక్తిని వాడాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మెడిసిన్ సప్లై దేవుడు చేస్తాడు, అప్లై చేయటం మన పని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సప్లైతో రోగము పోతుందమ్మా, లేకపోతే అప్లైతో పోతుందా? అప్లైతోనే పోతుంది. పరిశుద్ధాత్మ శక్తి ఉంది, మరి నువ్వు ఆధారం పడుతున్నావా దాని మీద? ఎందుకు గొడవలు వస్తున్నాయి? పరిశుద్ధాత్మ గుణములు మీలో ఉండాలి, పావురం స్వభావం మీలో ఉండాలి, ఒకరిని ఒకరికంటే యోగ్యులుగా ఎంచాలి. యూనిటీ విషయంలో నేను వచ్చే వారం ఈ రెండు కూడా పంచుకుంటాను. ఇక్కడ నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది కాబట్టి. యూనిటీ విషయంలో జాగ్రత్తగా వినండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే ట్రినిటీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? నా కుమారుడు నా కొరకు ఇంత త్యాగం చేస్తున్నాడా? నా మహిమ కొరకు. ఆయన నామం అన్ని నామం కంటే పైనామము చేస్తా. పాత నిబంధనలో యెహోవా దేవునికి ఎన్నో నామములు ఉన్నాయి. ఎల్ షదాయ్ దేవుడు, లేదా ఎల్ షదాయ్ అదోనాయ్ దేవుడు, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా షామా. అన్నిటికంటే పైనామం నేను కుమారునికి ఇస్తాను. కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి మహిమ కొరకు నేను ఏ త్యాగమన్నా చేస్తాను. ఒకరొకరు తగ్గింపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఎవరిని ఆయన వైపు ఆకర్షించుకోడు. పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి యేసు నామంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సాయం లేకుండా ఉంటే మనం సరిగా ప్రార్థన చేయలేం. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకుంటాడు? మనం దేవునికి ప్రార్థన చేయాలి యేసు నామంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిటీ ఈస్ ట్రినిటీ. ఎందుకు? దేర్ ఈస్ హ్యూమిలిటీ ఇన్ ట్రినిటీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హ్యూమిలిటీ అంటే ఏంటి? తగ్గింపు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా? అందుకే ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఎందుకు మీరు ఇలాగ జీవిస్తున్నారు, పవిత్రంగా జీవిస్తున్నారు అని అంటే మీరు ఎలాగా స్పందించాలి? ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సాత్వికముతోనూ
భయముతోను మీరు సమాధానం ఇవ్వాలి. క్రైస్తవుల్లో ఉన్న నిరీక్షణ బట్టి వాళ్ళు పవిత్రంగా జీవిస్తారు. ఈ లోకం కొరకు వాళ్ళు జీవించరు. మీరు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నారు, నేను కూడా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశాను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా. అందరు లంచాలు తీసుకుంటుండే, నేను లంచాలు తీసుకునేవాడిని కాదు. అందరు వచ్చి అడిగేవారు, పెట్రోల్ బంక్ ఓనర్స్ అడిగేవారు, సార్ ఎందుకు సార్ లంచం తీసుకుంటలేరు, వేరే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ అందరు లంచాలు తీసుకుంటున్నారు, ఎందుకు మీరు తీసుకుంటలేరు అంటే నాకు అవకాశము ప్రభు గురించి చెప్పడానికి వీలవుతుంది. అలాగే స్కూల్లో చదువుకునే క్రైస్తవులు, మారుమనసు పొందిన క్రైస్తవులు, కాలేజీలో ఉన్న క్రైస్తవులు, వాళ్ళ ఫ్రెండ్స్ డర్టీ జోక్స్ క్రాక్ చేసినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు నవ్వరు. అలాగే ఆఫీస్లో మార్చ్ 31 వచ్చిందంటే నాకు కొన్ని ఆఫీసెస్లో నాకు తెలుసు, నేను చేసిన కంపెనీలో కూడా అలవాటు, మార్చ్ 31 టార్గెట్స్ అన్ని రీచ్ అయిపోయినాయి, పోదాం బార్ రెస్టారెంట్కి పోదాం, విస్కీ తాగుదాం, బ్రాందీ తాగుదాం, టార్గెట్లు అన్ని రీచ్ అయిపోయినాయి అంటే నేను వెళ్ళేవాడిని కానీ నేను థమ్స్అపే తాగేవాడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మీరు విస్కీ తాగట్లేదు, బ్రాందీ తాగట్లేదు అంటే నాకు అవకాశము దొరుకుతుంది దేవుని గురించి చెప్పడానికి. మనము పరలోకం కొరకు జీవిస్తున్నాం. మన శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? మనము సదాకాలము దేవునితో ఉంటాం. ఆ పరిశుద్ధమైన ఆ నిరీక్షణ మనల్ని పవిత్రులుగా ఉంచుతుంది. ఎక్కడుందా మా మాట ఒకసారి తీయండి. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమ శరీరం ఎలాగ ధరించుకొని ఉన్నాడో అలాగే మనం కూడా మహిమ శరీరం ధరించుకొని ఆయనని చూతుదుము, ఉండుదుము. ఆ నిరీక్షణ ఉన్నవాడు యేసు ఎలాగ పవిత్రుడో ఈయన కూడా పవిత్రంగా ఉంటాడు. దీనివల్ల ఏమవుతుంది? చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపడి అడుగుతారు, ఎందుకు మీరు ఇట్లా పవిత్రులుగా ఉన్నారు? మనలో ఉన్న నిరీక్షణ బట్టి మనకు ఆ పవిత్రత కలుగుతున్నది. సో 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. ఆ నిరీక్షణనే మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. ఆ మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను, సాత్వికముతోను భయముతోను. ఆర్ యు అండర్స్టాండింగ్? సాత్వికం ఎందుకమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా ఉంటే, మనకు ఆ శుభప్రదమైన నిరీక్షణ లేకుండా ఉంటే మనం కూడా వేరే వాళ్ళ లెక్కనే ఉంటాం. వాళ్ళకంటే గొప్పనా మనము? కాదు. మారు మనసు పొందే ముందు మన జీవితం ఎలాగుండింది? వాళ్ళ లెక్కనే మనము ఉన్నాం, వాళ్ళ లెక్కనే చెడ్డ పనులు మనము చేసేవాళ్ళం. యేసు మనల్ని మార్చాడు కాబట్టి, ఆయన ఆత్మని మనలో పెట్టాడు కాబట్టి మనలో పవిత్రత అనేది వచ్చింది. ఆయన శక్తి మనలో ఉంది కాబట్టి మనం ఆశా నిగ్రహము చూపించగలుగుతున్నాం. సో గర్వించడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు. సో సాత్వికంతో చూడండి, నాలో ఏ గొప్పతనం లేదండి, నేను కూడా ఇలాగ జీవించేవాడినండి, యేసు నా జీవితంలో వచ్చిన తర్వాతనే నేను ఇట్లా మారానండి అని మనల్ని అడిగే వాళ్ళతో మనం జవాబిచ్చటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. భయముతోను. ఎందుకు భయం వచ్చింది? సాక్ష్యం చెప్పే సమయంలో ధైర్యం చూపించాలంటారు కదా అందరూ. మరి భయం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకు ఎవరు రాస్తున్నారమ్మా ఈ పత్రిక? పేతురు. పెంతెకోస్తు పండుగ తర్వాత సాక్ష్యం ఇచ్చే విషయంలో పేతురుయే ధైర్యము, ధైర్యమే పేతురు. అవునా? ఒక సందర్భంలో సనద్రీన్ సభలో పేతురు చెప్పిన మాటలు ఏంటి? ఆకాశం కింద వేరే రక్షించుటకు యేసు నామం తప్పితే వేరే ఏ నామము లేదు అనగానే అక్కడ సనద్రీన్ సభలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడి ఆయన ధైర్యంని చూసి అని ఉన్నది. చదువుదామా? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం తీయండమ్మా. మరి ఆ పేతురు ఇప్పుడు భయంతో అంటున్నాడు ఎందుకు? ధైర్యం చూసినప్పుడు ఆశ్చర్యపడి వాళ్ళ ధైర్యంని చూసి యేసుతో ఉన్నారు కాబట్టే ఇలాగా మార్పు వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? సనద్రీన్ సభలో ఉన్న యూదుల నాయకులు వీళ్ళ ధైర్యంని చూసి.
అక్కడ కూడా పొరపాటే. సన్నద్రీన్ సభ వాళ్ళు సరిగా అర్థం చేసుకుంటలేరు. యేసుతో ఉన్నప్పుడు ఈ ధైర్యం వచ్చిందా అడుగుతున్నామేమని? గెత్సెమనీ తోటలో పిరికితనం వలన పారిపోలేదు? పారిపోయారా లేదా? పారిపోయారు. మరి దాని అర్థం ఏంటి? యేసుతో ఉండటంతో వలన ఈ ధైర్యం రాలేదు. ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వాళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? యేసుతో ఉన్నప్పుడు ఈ ధైర్యం రాలే. ఇప్పుడు యేసు ఆత్మరూపిగా వాళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి ఈ ధైర్యం వచ్చింది. సో ఈ పేతురుయే భయంతో సాక్ష్యం చెప్పండి అని ఎందుకు అంటున్నాడు? జాగ్రత్త వినండి. ఇది ఒక గుంపు ముందు నించొని పలికే మాటలు కావు. ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆయన మీ ముందు నించొని ఉన్నాడు, మీ ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలంటే, నేను పలికే ప్రతి మాట చేత ఈ వ్యక్తి ఎవరొచ్చి అడుగుతున్నాడో ఆయన ప్రభు వైపు ఆకర్షింపబడాలే కానీ దూరము అయిపోకూడదు. ఆ విషయం బట్టి నా హృదయంలో భయం ఉంటే నేను జాగ్రత్తలు పాటించి ప్రతి మాట పలుకుతాను. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్. కెన్ యూ? ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడంటే చూస్తాడా? చూడడు. సో ఏ విషయంలో భయము అని అంటే సాక్ష్యం పెట్టుకునే విషయంలో భయం కాదు. ముందున్న వ్యక్తి దూరము అయిపోకూడదు. ఆ వ్యక్తి ప్రభు వైపే ఆకర్షింపబడాలి కానీ దూరము అయిపోకూడదు. ఆ జాగ్రత్తలు నేను పాటిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రభు వైపు ఒక అడుగు వేస్తాడు కానీ ఒక అడుగు వెనకాల వేయడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో పావురంలో ఉన్న గుణముల విషయంలో రెండు మనం ఈరోజు చూసాం, ప్యూరిటీ అండ్ అఫెబిలిటీ. వచ్చే వారం కూడా నేనే వస్తున్నాను కాబట్టి కమ్యూనిటీ అండ్ అజిలిటీ గురించి మనం వచ్చే వారము చూద్దాం. ఇది రబ్ చేయకండి, ఇట్లనే ఉంచేయండి. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. పెంతికోస్ పండుగ 24వ తారీఖు మే సార్వత్రిక సంఘము ఆచరించింది. పెంతికోస్ పండుగతో కూడిన వాక్య పరిచర్య నేను చేశాను. దాని తర్వాత మరి పెంతికోస్ పండుగతో కూడిన ఇంకొక అంశం, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా లేఖనంలో సూచింపబడాడు పావురం వలె అనే విషయంని ఈరోజు తీసుకొని మేము ఈరోజు ధ్యానించి ఉన్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారో తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ పరిచర్యకి, పవర్ ప్రేయర్ ఫెలోషిప్కి మీరు ఇచ్చిన నాయకుల బట్టి ఎంతో వందనాలు. వాళ్ళకి ఇచ్చిన దూర దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసపడి నాయకులు ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అందరు పార్టిసిపెంట్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఉద్యోగాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో తండ్రి, మంచి సాక్షులై వాళ్ళు జీవించేటట్లు మీ కృప చూపించండి. ఆశ్చర్యపడి వీళ్ళ కలీగ్స్ వచ్చి అడగాలి, ఎందుకు మీరు ఇంత పవిత్రమైన జీవితం జీవిస్తున్నారు, ఇంత మంచి జీవితం ఎందుకు జీవిస్తున్నారని వాళ్ళని అడిగినప్పుడు సాత్వికముతోనూ మంచి మనస్సాక్షితోనూ వాళ్ళు సాక్ష్యం పలికేటట్లు మీరే మార్గం సరళపరచండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.